జిఎస్టీ వసూళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడుతోందా? కొన్ని లెక్కలైతే తెర మీదకు తీసుకొచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అది కూడా ఏప్రిల్లో రాష్ట్ర స్థూల జిఎస్టీ వసూళ్లు అంటే 2.7% తగ్గిపోయింది అనేది కేంద్ర ఆర్థిక శాఖే విడుదల చేసిన గణాంకాలు. ఇప్పుడు ఇది ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో బాగా హైలైట్ చేస్తుంది. ఒకప్పుడు జిఎస్టీ నుంచి వచ్చే వసూళ్లు కానీ, జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడుతోంది అనేది. కానీ తగ్గిపోతున్నప్పుడు చెప్పుకోవట్లేదు. లిక్కర్ విషయంలో అంత సాధించాం, లిక్కర్ విషయంలో జగన్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఇప్పుడున్న ఈ నెలలో అప్పట్లో 24కి లేదంటే ఇప్పటికి ఈ నెలలో ఎంత వసూలైంది, బీర్లు అమ్మకాలు ఎంత అయినాయి అని అయి రాస్తున్నారు తప్ప తగ్గిపోయిన జిఎస్టీ గురించి ఎందుకు రాయట్లు అనేది. అయితే ఇది నిజంగా అంత పెద్ద తిరోగమనంగా చూడొచ్చా? ఎందుకు ఒక్కసారిగా జిఎస్టీ ఇలా డమాలమంటుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కారణాలు ఏంటి అని అనుకోవాలి జిఎస్టీ తగ్గడానికి? లేదంటే ఒక నెలే కాబట్టి దీన్ని అంత భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదా? ఇంకో 2-3 నెలలు చూశాక మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా అయితే మొదట్లో అయితే కంటిన్యూగా మైనస్ వచ్చింది 6-7 నెలల పాటు. ఆ తర్వాతన మళ్ళీ సెట్ రైట్ అయ్యి అంత అయిన తర్వాతన 1-2 పథకాలు ఇవ్వటం, కొన్ని బిల్లులు ఇవ్వటం, ఇట్లాంటివి జరిగిన టైంలో కొంత జిఎస్టీ వచ్చింది, బాగానే సెట్ అయింది, మళ్ళీ ప్లస్ అయింది, మళ్ళీ మైనస్ అయింది. ఫస్ట్ ఇయర్లో అయితే దాదాపుగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది 12 నెలల్లో 8 ప్లస్, 8 మైనస్, 4 ప్లస్ ఉంది అప్పట్లో, 0 కానీ ప్లస్ కానీ. సెకండ్ ఇయర్లో అయితే దాదాపుగా ఇప్పుడు ఈ 11 నెలల్లో దాదాపు నాకు తెలిసి 8-9 నెలలు ప్లస్లోనే ఉంది. ఇప్పుడు మైనస్లోకి వచ్చి ఉండొచ్చును. అది కూడా పెద్ద ఇష్యూ, నెగ్లిజిబుల్ అనుకుంటున్నాను నేను. అంత భారీ ఎత్తున మైనస్ అయితే కాదు, 2% అన్నట్టే, 2.7 పెద్ద కాదు. బట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ కదా ఇది. వీళ్ళు ఏం చెప్తారంటే ట్యాక్సులు తగ్గినాయి కదా, జిఎస్టీ పన్నులు తగ్గినాయి కదా అంటారు. కానీ జిఎస్టీ ట్యాక్స్ కేంద్ర స్థాయిలో అయితే లాస్ట్ ఇయర్ కంటే 8.5% ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆ కంపారిజన్ చూస్తే కనుక మనకి తగ్గడం చెక్ చేసుకోవాలి. మేబీ ఈ నెలలో ఏ పథకాలు లేవు కదా, అందువల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కొంత ఈ యుద్ధ ప్రభావం వల్ల డబ్బులు తీయలే జనం, భయం ఉంది కదా. ఇక్కడ లాస్ట్ మంత్ నుంచి కొంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. అంటే ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా జిఎస్టీ వసూలు పడిపోతాయి అంతే కదా. ఇప్పుడు మీకు కరోనా ఉన్నప్పుడు జిఎస్టీ -20, -30 కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు చేతిలో డబ్బులు ఉన్న వాటిని, ఉన్న 4 రూపాయలు దాచుకోవాలని చూస్తారు కానీ ఖర్చు పెట్టాలని చూడరు కదా. ఖర్చు పెట్టకపోతే పన్ను ఎక్కడి నుంచి వస్తుంది? పన్ను రాబోతు జిఎస్టీ ఎట్లా వస్తుంది బేసిక్గా? అట్లాగే ఇప్పుడు కొంత లాస్ట్ ఈ 2 మంత్స్ నుంచి కూడా యుద్ధపు ఇంపాక్ట్ ఫస్ట్ మంత్లో అంత తక్కువ ఉంది, మధ్యలో నుంచి కాబట్టి. బట్ ఈ లాస్ట్ మంత్ అయితే పూర్తిగా యుద్ధం కదా. యుద్ధం కారణంగా రూపాయిని, అందులో ఆయిల్ ధరలు పెరిగిపోవడం, ఆయిల్ ధరల కంట్రోల్లో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కానీ జాగ్రత్తలు తీసుకున్నారు, ఎవరికాళ్ళు ఉన్న 100 రూపాయలని జాగ్రత్త చేసుకునే పనిలో ఉన్నారు. దానివల్ల ఖర్చు తగ్గించేటప్పటికి జిఎస్టీ తగ్గి ఉండొచ్చు, మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సార్, అంటే రాష్ట్రాల పరంగా కూడా ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? ఎందుకంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఈవెన్ తెలంగాణ కూడా మనకన్నా వృద్ధిలోనే ఉన్నారంట వాళ్ళు, కానీ మంద మాత్రం తగ్గిపోయింది. బేసిక్గా అవి ఏంటంటే ఫ్లోటింగ్ పాపులేటెడ్ ఏరియాస్ కదా. బెంగళూరు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది, కోట్ల మంది తిరుగుతూ ఉంటారు. తిరిగేవాడు ఇప్పుడు మనం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో వండుకోం కదా మ్యాక్సిమం, చాలా మంది హోటల్లో తింటారు. అదే ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంట్లో మామూలుగా విడప్పుడు రోడ్డు మీద తినేవాళ్ళం కూడా, రోజు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం కూడా, ఈ టైంలో రూపాయి చేతిలో అవసరం అన్నప్పుడు ఖర్చు తగ్గిస్తాం ఆటోమేటిక్గా. అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. ఏంటి, అవి 3 కూడా ఫ్లోటింగ్ ఏరియాస్. మన దక్షిణాదిలో ఉన్నటువంటి తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండే ఏరియాస్. అక్కడికి వెళ్ళి నోట్స్ వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాల్సిందే, తినాలన్నా, తాగాలన్నా, ఉండాలన్నా, హోటల్లో రూమ్ అయినా, ఇవన్నీ కూడా. ప్లస్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాలు, పల్లె ప్రాంతాల నుంచి కూడా, లేదా పక్క రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్తారు. వాటికి కూడా అది కూడా జిఎస్టీనే కదా, హాస్పిటల్స్ అవి నడుస్తుంటాయి అనమాట. సార్, ఒక రకంగా రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయి, చాలా మంది విదేశాల నుంచి వస్తున్నారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు, నిర్మాణాలు కూడా మొదలైనవి. ఇది జిఎస్టీ మీద ఏం ప్రభావం చూపించదు ఆంధ్రప్రదేశ్లో? అంటే మనకి ఉండదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ వ్యవహారం కదా. ఈ కాంట్రాక్ట్ల హెడ్ క్వార్టర్స్ ఎక్కడ తెచ్చినాయి? వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడికి జిఎస్టీ చూపెడుతుంది వాళ్ళకి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పింది అదే. మన రాష్ట్రంలో కాంట్రాక్టులు తీసుకునే ప్రతి ఒక్కరు హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉండాలని పెట్టాలి.
అవును. అలా లేకపోతే కనుక డబ్బులు మన ఈ ట్యాక్స్లు వాళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరిది హైదరాబాద్, బెంగళూరు ఉన్నాయి హెడ్ క్వార్టర్స్. ట్యాక్స్ అక్కడికి పోతుంది చూపెట్టుకోవడం కూడా. అంతే అది కదా. కూడా మనకి తగ్గడం కనబడుతుంది అనమాట. సార్ మామూలుగా కొన్ని కొత్త కంపెనీలు వచ్చినప్పుడు పన్నులు ఆటోమేటిక్ పెరుగుతాయి, కానీ మనకి ఈ ఒక పక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తూనే 99 పైసలకి ఎకరం ఇచ్చారనో, లేదంటే వచ్చే కంపెనీలకి పన్ను మినహాయింపులు ఉంటాయి, కొన్ని వాటికి 50%, కొన్ని వాటికి 0%. దీనివల్ల కూడా ఉపయోగం ఏమి ఉండదా భవిష్యత్తులో? అంటే ఇప్పుడు ఈ నెల ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ భవిష్యత్తులో వచ్చిన 10-15 ఏళ్ల దాకా వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. SGST రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పన్నులు ఏం రావు వాటి నుంచి, రావు, వాళ్ళకి మినహాయింపు ఇచ్చేసాం. కాబట్టి ఆ కంపెనీల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఆ కంపెనీల నుంచి ప్రొడక్ట్ కొనేవాడు ఉంటాడు కదా, వాళ్ళకి పడతాయి, వాళ్ళు కడతారు అక్కడ. ఈ కంపెనీ కట్టదు. మనకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు రిటైలరు కడతాడు, మనం కడతాం, రిటైలర్ కడతాడు, హోల్సేలర్ కడతాడు, డీలర్ కడతాడు, డిస్ట్రిబ్యూటర్ కడతాడు. ఇన్ని రకాల ట్యాక్స్ ఉంది GST. ఇప్పుడు అక్కడతో ఆగిపోయింది కదా ఒక చోటనే, అందువల్ల కంట్రోల్ ఉంటుంది అనమాట. అంటే ఆదాయం ఉండదు, GST వసూల్లో ఉండదు, ఒక రకంగా పన్నులు ఉండవు, కానీ ఉపాధి మాత్రమే ఉంటుందని అనుకోవాలి. అందుకోసం అంటే ఉపాధి ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి GST పడుతుంది. ఇప్పుడు ట్యాక్స్లు వేస్తారు కదా ఆ జాబ్స్ ఇచ్చిన వాళ్ళకి, అవి నడుస్తాయి అనమాట. సార్ లిక్కర్ విషయంలో చూపిస్తున్న వ్యత్యాసం ఈ GST విషయంలో ఎందుకు కనబడట్లేదు? అంటే బేసిక్గా లిక్కర్లో కూడా వీళ్ళు మొదట్లో ఉన్నంత సేల్స్ లేదు. ఎందుకు అంటే మొదట్లో డబ్బులు డైరెక్ట్గా తీసుకున్న లెక్క చూపించారు. ఇప్పుడు ఈ డూప్లికేట్ లెక్కర్ వచ్చేస్తుందా, రెండో పక్కన ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి లెక్కర్ని అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇది చాలాసార్లు పట్టుబడ్డారు కదా, ఇప్పుడు మానేశారు. ఎందుకంటే మళ్ళీ పట్టుకోవడం ఎందుకు, మనవాళ్లే కదా ఎక్కడికక్కడ దొరుకుతుంది అన్నటువంటి. బెల్ట్ షాపులో దొరికే లెక్కర్ ఏంటి, అది బెల్ట్ షాపులో దొరికే లెక్కర్ ఏంటి, లూజ్ లెక్కరే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? బేసిక్గా మ్యాక్సిమం ఏమైపోయిందంటే ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్కి కట్టారు, తర్వాత ఇటు ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చుకోవాలి, లేదా ఇన్ఛార్జికి డబ్బులు ఇచ్చుకోవాలి, అధికారులకి డబ్బులు ఇచ్చుకోవాలి, పోలీసులకి డబ్బులు ఇచ్చుకోవాలి, సిండికేట్కి డబ్బులు ఇచ్చుకోవాలి. ఇన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దాంతో క్రమంగా వక్ర మార్గాలు పట్టడం బిగించేశారు మన వ్యాపారులందరూ కూడా. ఈ బార్లోళ్ళ, వైన్ షాప్లోళ్ళ వీళ్ళందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గోవాదో లేకపోతే కర్ణాటకదో నాన్ పెయిడ్ లెక్కర్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మేస్తున్నారు వీటితో పాటు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి మామూలుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు వచ్చినట్టుంది. జగన్కి ముందు 19,000 కోట్లు ఉండేది అప్పుడు చంద్రబాబు టైంలో. 17 నుంచి 19,000 కోట్లు ఉండేది. జగన్ వచ్చాక అది 25,000 కోట్లకి వెళ్ళింది ఆదాయం, ఈ గవర్నమెంట్ సిస్టమ్ పెట్టినందువల్ల. అంటే వాళ్ళే ప్రభుత్వం నడిపింది కాబట్టి షాపులు పెరిగింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చాక మొదటి ఏడాది పెరగల, అదే రేంజ్ లో ఉందన్నమాట. ఇంకో రూపాయి తగ్గింది కూడా. బాగా తాగేశారు పేపర్లో రాసుకోవడానికి పరిమితమైంది, కానీ ఇన్కమ్ పరంగా ఆ 25-24 దగ్గరే సాగింది ఫస్ట్ ఇయర్ ఫైనాన్షియల్. ఈ ఇయర్ వచ్చేటప్పటికి రేటు పెరిగింది. ఇప్పుడు ఇది వినియోగం పెరిగింది, కానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు తగ్గారు. ఎందుకయ్యా అంటే ఈ అనధికారిక అమ్మకాలు ఎక్కువ నడవటం వల్ల. అది అందువల్ల అది GST కనిపించట్లేదు. లేకపోతే జగన్ టైంలో లెక్కరే 25,000 కోట్లు కనబడేది ప్రతి ఏడాది కూడా, ప్రతి నెల కూడా బాగా కనబడేది. అది ఒక రకంగా రాష్ట్రానికి ఆదాయ మార్గాలు తగ్గుతున్నాయా క్రమక్రమంగా? అంటే ఇప్పుడు జగన్ టైంలో ఇసుక మీదన వచ్చేదండి, లెక్కర్ మీదన వచ్చేది. అట్లాగే జనానికి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు రొటేట్ అవ్వడం వల్ల వచ్చేది. ఇప్పుడు ఇందులో డబ్బులు రొటేషన్ లేదు, ఇవి లేవు, ఈ రెండు కూడా. అంటే సార్ సంక్షేమానికి GSTకి సంబంధం ఉంటుందా సార్? ఎందుకంటే సంక్షేమం అనేది పూర్తిగా పేదలకి వెళ్తుంది అంటారు కదా, వాళ్ళ నుంచి GST ఏముంటుంది? ఎందుకంటే సంక్షేమం ఇప్పుడు పేదవాళ్ళకి తలా 10,000, 15,000, 20,000 వేశారు. ఆ వేసినటువంటిది వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకోరు, కొంటారు. బట్టలే కొంటారా, టీవీలే కొంటారా, ఫ్రిడ్జ్లే కొంటారా, 2 వీలర్లే కొంటారా, వినియోగిస్తారు వాటిని. అవి కొన్నప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సంక్షేమం ఇచ్చినందుకు GST రాదు, సంక్షేమం ఇచ్చిన డబ్బులు తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టేందుకు వస్తుంది GST. అట్లాగ వచ్చేది, రొటేషన్ అయ్యేది అనమాట. వీళ్ళకి కూడా ఆ మధ్యన అదేది పిల్లలకి వేసారు కదా డబ్బులు, తల్లికి వందనం, అప్పుడు ఆ నెలలో GST బాగానే వచ్చింది. అట్లాగా ఏదైనా పథకం వేసినప్పుడు GST పెరుగుతోంది బాగానే, తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటుంది అనమాట. అంటే రొటేషన్ ఉంటుంది అప్పుడు పథకం డబ్బులు వచ్చినప్పుడు. అంటే ఇప్పుడైతే వీళ్ళు పథకానికి వేసినా కూడా పెద్ద ఖర్చు పెట్టట్ల జనం,
ఎందుకంటే ఇదివరకు ఏంటి, ఈ నెలది అయిపోతే రెండో నెలలో ఇంకో డబ్బులు అయ్యి ఒకటి వస్తాయి అనే నమ్మకం ఉండేది. అవునవును. ఇప్పుడు అట్లా నమ్మకం ఏం లేదు కదా, వచ్చిన రూపాయిని దాచుకుంటున్నారు, జాగ్రత్త చేసుకుంటున్నారు, ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రాదు అనేది. అంతే. దీనివల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ ఒక 2-3 నెలలు ఇదే కంటిన్యూ అయితే ఇబ్బందేనా? అంటే ఇవి నష్టమేం లేకపోవడం కాదు, రాష్ట్రం యొక్క ప్రగతి మీదన ప్రభావంగా పడుతుంది. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం లెక్కలేసేటప్పుడు, ఆర్థిక సంస్థలు లెక్కలేసేటప్పుడు ఇది మైనస్ కింద కనబడుతుంది అనమాట. కాబట్టి మళ్ళీ వెంటనే సెటరేట్ చేసుకుంటారు, నాకు తెలిసి వచ్చే నెలలో సెటరేట్ అయిపోతుంది అనుకో. సార్ ఇంకో కోణంలో అంటే జిఎస్టీని ఎగవేతగా చూడాలా, లేదంటే వసూలు చేయలేకపోతుందా ప్రభుత్వం? అదేం లేదండి, జిఎస్టీ ఎగవేత లేదు, వసూలు చేయకపోవడం, చేతిలో డబ్బులు లేకపోవడం అంతే. ఎగవేత అయితే కనుక వీళ్ళు వదిలిపెట్టరు, కేంద్రం కూడా వదిలిపెట్టదు అక్కడ. జిఎస్టీ ఎగవేతలు మన దగ్గర తక్కువే ఉంటాయి, ఎందుకంటే నువ్వు రన్నింగ్లో ఉన్నటువంటి కదా, ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటారు కదా. సమస్య ఏంటంటే నువ్వు గవర్నమెంట్ డబ్బులు చేతిలో రన్నింగ్లో లేనప్పుడు, కొననప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు డబ్బులు? నువ్వు క్రిందటి నెల జిఎస్టీ 1000 రూపాయలు 1,00,000 కట్టావా, ఈ నెల 2 లక్షలు కట్టాను ఎట్ట అంటాడు? నువ్వు అమ్మితేనే కదా కట్టేది, బిల్లింగ్ లెక్కనే. అంతే కదా. అవునవును అవును, అదే కదా. రైట్, చూద్దాం. నిజంగా కేంద్ర ఆర్థిక గణాంకాల ప్రకారం ఏప్రిల్లో అయితే మాత్రం 2.7% తగ్గిందట. అయితే ఇది ఇలాగే కొనసాగుతుందా, కొనసాగకుండా మళ్ళీ వృద్ధి చెందితే పర్లేదు, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రభావం రాష్ట్ర అభివృద్ధి మీద ఏ స్థాయిలో ఉంటుంది అనేది అయితే ఖచ్చితంగా చూడాలి. ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక రిమార్క్గా కూడా చూడాలా అనేది కూడా ఇంకా ఒక 2-3 నెలల తర్వాత తెలిపోతుంది.